మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన దినాలంతా కూడా కాపాడి దేవాది దేవుడు గడిచిన 6 రోజులు కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో మనందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేనెంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ దినము అనగానే దేవుని దినమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 6 రోజులు మనల్ని కాపాడి, గడిచిన నెలలు మనల్ని కాపాడి, గడిచిన సంవత్సరంలో మనల్ని కాపాడి మనల్ని పోషిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకుని దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరంకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ పరిశుద్ధ ఆదివార దినం మనమందరం కూడా దేవుని మందిరంలో వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హృదయ కాలము 99వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనము 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం అందరం కూడా దేవుని యొక్క కృపలో మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని రాజ్య విస్తారంలో మనమందరం కూడా దేవుని యొక్క పనివారుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అభిషేక పరిచర్య క్రీస్తు యొక్క పరిమళ సువాసన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆర్డినేట్ మినిస్ట్రీ మరి ఫ్రాగ్రెన్సీ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులను దేవాది దేవుడు తన పరిచర్య నిత్యము దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల నిత్యము ఆర్డినేట్గా అభిషేకం పొందుకున్న సేవకులను మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే నిర్గమకాండము 29వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగంలో చూసినట్టయితే అక్కడ ఆరోను తన కుమారులను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేకు ఆజ్ఞాపించాడు. వారిని అభిషేకించమని, వారు దేవుని యొక్క పరిచర్యలో దేవుని సేవలో వాడబడే విధంగా దేవాది దేవుడు వారందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆరోను ఒక కుమారులను దేవుని యొక్క పరిచర్య నిత్యము ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఏర్పాటు చేసుకొని దేవునికి మరి మధ్యవర్తిగా మరి సేవకులుగా వారిని అభిషేకించి ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 99వ కీర్తన మొదటి వచనము యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు రాజ్యము చేయుచున్నాడు, ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములు అన్నిటిపైన హెచ్చించువాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సర్వశక్తి గల దేవాది దేవుడు మనం ఆరాధించే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా ఆరాధింపకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సియోను నుంచి యెహోవా మహోన్నతుడు, జనములన్నిటికంటే మరి ఆయన హెచ్చించిన వాడై ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం ఉన్నది అని మనం అందరం కూడా గణపరచదగినది ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని తప్ప ఎవరిని కూడా వేరే వారిని గణపరచకూడదు, ఏ దేవతలను కూడా గణపరచకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. భయంకరమైన గొప్ప నామము ఆయనను స్తుతించెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అన్ని నామముల కన్నా పైనామము రోషం గల దేవాది దేవుడు, భీకరుడైన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. భయంకరమైన గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, హల్లెలూయా, పరిశుద్ధుడు అని నిత్యము దేవాది దేవుని 1000 దూతలు ఆరాధిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా మనం కూడా దేవాది దేవుడు పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం ఉన్నది. మనం గణపరచదగినది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమై ఉన్నది. గొప్ప దేవాది దేవుడైన మన దేవాది దేవుని ఎల్లప్పుడూ కూడా మనం దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరచవలసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. యథార్థను బట్టి నీవు న్యాయంను
ప్రేమించి రాజ్యంను స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యథార్థతను బట్టి న్యాయంను ప్రేమించి రాజు స్థిరపరిచి ఉన్నాడు. దేవాది దేవుడు మనందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తే నిజమైన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. జనులు వణుకును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదలను. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చించువాడై ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామము ఆయనను స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజ్యంను స్థిరపరిచిన్నావు. దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచిన్నాడు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తుని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మన దేవుడైన యెహోవా ఘనపరచుడి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదముల పీట ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఎదుట సాగిలపడి దేవుని సన్నిధిలో మనల్ని మనం గణపరుచుకొని దేవుని గణపరచవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది, మనం చూసినట్టయితే మన దేవుడు యెహోవా ఘనపరచుడి. ఆయన పాదంలో పీట ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు పరిశుద్ధుడు. ఆ కాలంలో దేవుని ఆరాధించేవారు సాగిలపడి ఆరాధించేవారు. వారు ఒక సమయంలో దేవుని ఆరాధించే స్థలంలోకి వచ్చినప్పుడు సాగిలపడుతూ దేవుని ఆరాధించేవారు. ఆ రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి దేవుని ఆరాధించవలసిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయానుసరంగా దేవునిని ఆరాధించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించవలసిన వారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదపీఠంలో ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులకు మోషే అహరోనులు ఉండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎవరైతే మనం చూస్తున్నాం కదా, 29వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను నుంచి తన కుమారులను మరి యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన పరిచర్య నిమిత్తము సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాలంలోనే దేవాది దేవుడు మరి ఆ ఒక లేవి వంశంలో నుంచి యాజకులుగా ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి మరి వారి మధ్యవర్తిగా ఉంటూ ప్రజలకు విన్నపములను వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి చేర్చేవారు యాజకులు. మనం ఈ సమయంలో చెప్పుకుంటాము పాస్టర్స్ని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని అభిషేకించి ఏర్పాటు చేసుకున్న సేవకులు, సంఘ కాపరులు, వారు మనకు మధ్యవర్తిగా ఉండి దేవునికి మనకు మధ్యలో వారు మన విన్నపములను దేవుని సన్నిధికి తెలియజేస్తారు. అలాగే దేవాది దేవుడు యాజకుల ద్వారా వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అహరోను వంశం నుంచి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి మరి దేవాది దేవుడు తన ఒక పరిచర్య నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి మోషేకు దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు, తన అన్నైన అహరోను యొక్క కుమారులను మరి ఆర్డినేట్ చేయడానికి, అభిషేకించడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని సేవకులను వారినిగా ఏర్పాటు చేసుకొని ఆ దేవుని మందిరంలో వారు బోధించగా మరి దేవుని సన్నిధిలో వారు ప్రవేశించేసి మరి దేవుని వాక్యబద్ధించడానికి దేవాది దేవుడు మరి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యాజకులలో మోషే అహరోనుల నుంచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారికి మరి దేవాది దేవుడు మరి ఘనపరచుచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఆయన ఘనపరచుచుండెను. మరి సేవకులనుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని వారు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వారు యాజకులలో మోషే అహరోనుల నుండి ఆయన నామంని బట్టి ప్రార్థన చేయవారిని ఘనపరచుచుండెను. సేవకులు చేసిన ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ దేవునికి మరి మధ్యవర్తిగా ఎవరున్నారు అంటే సేవకులు ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే న్యూ టెస్ట్మెంట్లో, నూతన నిబంధనలో దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మరి సేవకులు చేసిన ప్రార్థన యేసయ్య విని ఆ ప్రార్థన ద్వారా జవాబు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మేఘస్తంభంలో నుంచి ఆయన వారితో మాట్లాడుచుండెను. వారు ఆయన శాసనములు అనుసరించిరి. ఆయన
తమకిచ్చిన కట్టడలను వారందరూ అనుసరించిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకాశం నుంచి దేవాది దేవుడు మాట్లాడేవాడు. ఆ సమయంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరము వినబడేది. దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా జీవించి దేవునికి లోబడి వాక్యానుసారంగా వారు కట్టుకొని వాక్యానుసారంగా జీవించున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మేఘ స్తంభంలో నుంచి ఆయన వారితో మాట్లాడుచుండారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మేఘ స్తంభంలో నుంచి మనం చూస్తాము. నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వచనము, అలాగే 17:4 చూసినట్టయితే దేవుడు ఆకాశం నుంచి మాట్లాడేవాడు. సంఖ్యాకాండము 11:15 వరకు, అలాగే 12:3, 14, 13, 16, 46, 44, 44 నుంచి 48 వరకు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుంచి దేవాది దేవుడు మాట్లాడేవాడు. మోషేకి ఆజ్ఞాపించాడు, తన అన్నైన అహరోనును అభిషేకించాలి, ఆర్డినేట్ చేయాలి. మరి దేవుని పరిచర్య కొరకు లేవి గోత్రంలో నుంచి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈనాడు కూడా సేవకులుగా దేవాది దేవుడు మరి సేవకులను అభిషేకించి సేవకులను ఏర్పాటు చేసుకొని సంఘాలను ఏర్పాటు చేసుకొని దేవాది దేవుడు మరి అనేకమైన ప్రాంతాలలో సేవకులను ఏర్పాటు చేసుకొని తన చిత్తానుసారంగా నడుచుకునే సేవకులను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలను వారు విని ఆ మాటలను బోధిస్తూ మరి సేవకుడు మందిరంలో ఉంటూ అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవాది దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మేఘ స్తంభంలో నుంచి ఆయన వారితో మాట్లాడుచుండెను, వారు ఆయన శాసనంలో అనుసరించిరి. మేఘ స్తంభాల నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క శాసనములు అన్నీ కూడా వారు అనుసరించి నడుచుకున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. దేవాది దేవుడు ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలన్నీ కూడా వారు అనుసరించి దేవుని ఘనపరిచారు. ఈరోజు కూడా సేవకులు మరి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. సేవకులు మరి దేవుని యొక్క మాటలు అందిస్తున్నప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిచారకులుగా, సేవకులుగా, అలాగే అనేకమైన పరిచర్యలో దేవాది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాస్టర్స్గా, అలాగే సంఘ నాయకులుగా, అలాగే చూసినట్టయితే మరి విశ్వాసులుగా, అదే రీతిగా మరి దేవుని యొక్క పరిచర్యలో సువార్థికులుగా, అలాగే పాటలు పాడేవారుగా దేవాది దేవుడు ఒక్కొక్క విధానంగా వారిని ఏర్పాటు చేసుకున్న ఆ క్రమము ప్రకారము మనం కూడా నడుచుకోవాలి. దేవాది దేవుడు తన పరిచర్యని మనలను సేవకులుగా నిర్మించి సేవకుల ఆ ఒక స్థానంలో పెట్టి దేవుని వాక్యం అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలను ప్రజలకు తెలియచేయడము, విశ్వాసులకు తెలియచేయడము, దేవుడు చెప్పిన మాటలు వాక్యము ద్వారా ప్రతి పరిశుద్ధ ఆదివారం దినము సేవకుడు ఆ ఒక సమయంలో సంఘంలో నిలబడి దేవుని యొక్క మాటలను తెలియజేసినప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయించిండవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు మరి సేవకుల యొక్క ప్రార్థనను విని దేవాది దేవుడు వారికి జవాబుని గ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయించున్నావు. అలాగే వారి విషయంలో నీవు పాపము పరిహారమైన దేవుడు అయితివి. పాపంలోని క్షమించే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడినమంటే యేసే రక్తంలో మనం కడగబడి మన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యేసే ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించాడు. ఆ వెలంతా కూడా యేసే మన కొరకు చెల్లించాడు. మనం కట్టవలసిన వెల, మనం పొందవలసిన శ్రమ యేసైనా ఆ శ్రమ పొందుకొని తన శరీరం అంతా కూడా గాయపరుచుకొని మనకు విముక్తిని అనుగ్రహించాడు, రక్షణను అనుగ్రహించాడు. మనకు ఒక నూతన జీవితాన్ని దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ అనుభవం కలిగి బాప్టిజం పొంది దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మరి సేవకులకు సహాయం చేస్తూ, అలాగే నీతో వచ్చిన సహాయాన్ని దేవుని యొక్క పరిచర్యలో, సేవలో నువ్వు చేతులు చాపి నువ్వు ఇచ్చినట్టయితే అది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చిన వారి క్రియలను బట్టి ప్రతీకారం
చేయుచున్నను. వారి విషయంలో నువ్వు పాపములను పరిహారించే దేవుడు అయితివి. మన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎదుట సాగిలపడి. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎదుట సాగిలపడుడి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, దేవాది దేవుని పరిశుద్ధ ఆ స్థలం ఎదుట మనం సాగిలపడవలసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా శ్రద్ధగా విని ఆ మాట ప్రకారము జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి జీవితాన్ని దేవుని కొరకు మనం ప్రయాసపడి దేవుని కొరకు జీవించినట్టయితే అది ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే 14వ వచనం, యెహోవా నీవు మాట చెప్పి నన్ను క్షమించి ఉన్నావు. దేవుడు మనందరినీ కూడా క్షమించి ఉన్నాడు. దేవాది దేవుడు మన పాపములన్నీ కూడా క్షమించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే 91వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్టయితే 91వ దావీదు కీర్తన 11వ వచనము, నీ మార్గంలో బట్టి నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నీ గురించి దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయైనా తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద పట్టుకుందరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనల్ని కాపాడే దేవాది దేవుడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమిని కదలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కేరేబు అనగానే అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము దగ్గర ఉండేది కేరేబులు. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకొని పరిచర్య నిత్యము మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అభిషక్తుని పరిచర్య క్రీస్తు యొక్క పరిమళ సువాసన అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేవాది దేవుడు తన పరిచర్య నిత్యం సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవాది దేవుడు పరిచర్యలో సేవకులు వారి యొక్క దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము సేవకులు నడవవలసినదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు చెప్పిన ప్రతి మాటకు వారు లోబడి, మరి మోషే అలాగే అహరోనులు దేవుడు చెప్పిన మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా అనుసరించి వారు మరి అహరోను వంశంలో దేవాది దేవుడు వారిని యాజకులుగా నియమించుకొని వారి కుమారులను యాజకులుగా నియమించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. దేవుడు వారిని అభిషేకించి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు కూడా సేవకులందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటంటే దేవుడు వారిని అభిషేకించి ఉన్నాడు. పరిచర్య నిత్యము దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని దేవుని పరిచర్యలో దేవుని సేవకులుగా వారిని పాస్టర్లుగా దేవాది దేవుడు నిర్మించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా సేవకులను గౌరవించాలి. సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, దేవుని పరిచర్య నిమిత్తమై దేవాది దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకొని వారి కొరకు దేవాది దేవుడు వారి యొక్క ప్రార్థనలు విని దేవాది దేవుడు జవాబుని గ్రహిస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మా జీవితంలో మరొక పరిశుద్ధాదివార దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి ఆయన ఏర్పాటు చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన దినాలు గడిచిన నెలలు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి నాయన సేవకులను ఏర్పాటు చేసుకున్నాను మాట ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. నీ పరిచర్య నిత్యము సేవకులను ఏర్పాటు చేసుకొని నాయన నీ యొక్క మాటలను సేవకుల ద్వారాను మాట్లాడుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. నీ మాటలు శ్రద్ధగా విని వాక్యానుసారంగా నిన్ను వెతికినట్టయితే ప్రభా నిన్ను నువ్వు కనపరుచుకుంటావని వాగ్దానము చేసిన దేవా, మరి ఎవరైతే నైనా నేను వెతుకుతున్నారో, ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నేను వెతుకుతున్నారో
చేసుకున్నారు వారందరికీ కూడా నువ్వు కనపరుచుకుంటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు జరుగుతున్న పరిశుద్ధ ఆదివారం ఆరాధనన్నిటి కూడా దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి. నేను నీ సేవ ఇంకా ఘనంగా జరిపించడానికి నీ కృపదాలు సాయం చేయండి. ఈరోజు ఫెయిత్ మినిస్ట్రీస్లో మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి ఈరోజు అంతట్లో కూడా మనల్ని దీవించండి నాయన. రాబోయే వారంలో తండ్రి మరొక నూతన మాసంలో మేము అడుగుపెట్టబోతుండగా నాయన ప్రభా, ఈ యొక్క 7 నెలలు నాయన గడిచిన దినాలన్నీ కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం వచ్చే మాసంలో అడుగుపెట్టబోతుండగా మనల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ వారం అంతా కూడా మీ రేఖల కింద భద్రత కాపుదల దయచేసి దీవించమని నజరుడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ గృహాలకును తోడై నీడైండును గాక. ఆమేన్.